సార్ నమస్కారం అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు అంజిరెడ్డి అండి. అంజిరెడ్డి గారు. ఇక్కడ లోకలేనా అండి? లోకలే. నేను దగ్గర 23 సంవత్సరాల నుంచి ఏడే ఉంటున్నాను. ఓటు హక్కు అంతా ఇక్కడే ఉంది. అన్నీ ఉన్నాయి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మరి ఈసారి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తూ ఉన్నాడు, అండ్ కవిత గారు కూడా ఒక పార్టీ పెట్టుకున్నారు. సో ఏ విధంగా ఉంది ఇక్కడ అంటే మీ ఏరియాలో వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ సమస్యలు కానీ ఏ విధంగా? మా దగ్గర మూడు సమస్యలు ఉన్నాయండి. ఒకటి, డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ లేదు. వాటర్ సమస్య అనేది ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే. అంటే ఇది గ్రౌండ్ వాటర్, గ్రౌండ్ వాటర్, మంజీరా వాటర్. ఈ బోరు వాటర్ ఊరుకున్నాయి. ఆ వాటర్ కూడా దగ్గర 10 రోజులకు ఒకసారి వస్తాయి నీళ్లు. దానికి చాలా తాగే నీళ్ళు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వాటర్ కూడా ఫెసిలిటీ అనేది కరెక్ట్ లేదు. లేక ఇప్పుడు షాపులు ట్యాంకర్లు వేసుకోవడం, నెక్స్ట్ ఫిల్టర్ వాటర్ తాగడం అవి చేసుకున్నా కూడా దానివల్ల కూడా ట్రబులే వస్తుంది. వాటర్ ఫెసిలిటీ అనేది కరెక్ట్ లేదు. మెయిన్ ఈ వర్షం వచ్చింది అని అంటే మాత్రం ట్రాఫిక్ మాత్రం విపరీతమైన ట్రాఫిక్. ఇక్కడ నుంచి అటు తీసి బండి బయటికి పెట్టే పేరుకు మాత్రం విలేజ్ అనేది కరెక్ట్ అనే పొజిషన్ అనేది అసలు లేనే లేదు. దాని గురించి అధికారులు వస్తూ ఉంటారు. 2 రోజులు చేసిన, ఇప్పుడు డ్రైనేజ్ లైన్ ఉంది, 2 రోజులు చేస్తారు, మెయిన్ వాల్స్ పెడతారు, 3వ నాడు మళ్ళీ పోతుంది. దాని క్వాలిటీ వర్క్ అనేది లేదు, క్వాలిటీ సిద్ధాంతం అనేది అసలు లేనే లేదు. డెవలప్ అయింది కదా, మరి ఈ సమస్య ఇంకా ఉంటుంది ఏంటి? ఈ సమస్య ఏంటంటే చేసే క్వాలిటీ లేదు. ప్రభుత్వం ఉందనే జనాభా ఉంటున్నారనే కానీ ఏ కర్త అయినా ఏ విధానం అయినా కూడా దాన్ని క్వాలిటీ పరంగా పనిచేస్తున్నారా లేదా అనే విధానం అయితే లేదు. 100% లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రజలకి కావాల్సిన తాగునీరు, తిరగడానికి కరెక్ట్గా ఉండే పొజిషను, రోడ్డు, ఇంక ఇదే ఉండదు. వర్షం వచ్చిందంటే ఫుల్ దీనికి ఉన్న ట్రాఫిక్ ఎక్కడ ఉండదు. ఏం నిజాం పెట్టింది కనీసం ఇక్కడ నుంచి బండి మీద తీసుకెళ్ళాలన్నా కూడా 3 గంటల పైన పట్టుద్ది మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే. అంత బాధపడతా ఉంటారు. ఒకటి ఈ 3 సమస్య. ఇక మిగతా ఏనంటే ఎప్పుడన్నా ఏదన్నా వచ్చారంటే మున్సిపల్ శాఖ కానీ ఏదన్నా వచ్చిందన్నా కానీ ఎవరికైనా ఇంటిమేషన్ ఇచ్చేది కూడా ఉండదు. కూల కొట్టడం అని అంటే నిమిషాల మీద కూల కొట్టేస్తారు. వాడు మంచి ఎందా చెడుందా ఇంటిమేషన్ కూడా ఉండదు. ఇప్పుడు సపోజ్ ఈ బొంకే పెట్టుకుంది, ఎప్పుడో పెట్టుకుంది బొంకు, కనీసం అయ్యా 1 గంట ఛాన్సీ అన్నా కూడా ఈ బొంకు తీసుకోవాలి. కూల కొట్టేసి వెళ్ళిపోయారు. ఆమెకి ఎంత నష్టం చెప్తున్న మాట. ఇప్పుడు దీపం కూడా ఉన్నాడు, వాళ్ళెంత పగలు వేసుకుంటారు, నైట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకనేది ఒక లిమిట్ అనేది ఇవ్వాలి. ఆ లిమిట్ కూడా ఇవ్వకుండా ఏకంగా ధ్వంసం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు టీ అమ్ముకునే వాళ్ళకి ఎంత వస్తుంది? రోజుకి 500. అది తీసేస్తే ఎంత పోద్ది? దగ్గర వాళ్ళ జీవితమే పోద్ది. అట్లా అనుకని ఎన్ని రోజులు ఏడు కూర్చుందో మాకు తెలిసేమా. అట్లా ఉంటుంది. అంతే కరెక్ట్ అనే విధానం అనేది ఎవరన్నా చేసుకునే విధానం అనేది పర్ఫెక్ట్ రావాలి. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు రైట్ చేస్తున్నారు అది కాదు విషయం. ఈడ ప్రజలకు తగ్గట్టు ఈడ వర్కులు ఉన్నాయా లేవా, ఫెసిలిటీ అవి లేనప్పుడు ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, అన్ని కడుతున్నాం, వాటర్ కి కడుతున్నాం, అన్నిటికి కడుతున్నాం, చెత్తకి ప్రతి ఒక్కటి కడుతున్నాం. కట్టిన దానికి లిమిట్ ఏది? ఎవరితో చెప్పుకోవాలా? ఒక నాయుడు వస్తాడు 2 రోజుల్లో, కార్పొరేటర్లు ఉంటారు, వస్తారు, పోతారు, అంతే. ఏం లేదు. వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ప్రజల పట్లనే మనం ఎన్నుకున్న మనుషులే అని వాళ్ళు అనుకునేది లేదు. మనకు ఎన్నుకున్నారు వాళ్ళు, మన బాధలను మనం ఏదైనా చెప్పినా వాళ్ళు ఏదైనా విధానం చెప్పే విధానం అయితే అసలు లేనే లేదు. మరి మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, మరి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్, మన బీఆర్ఎస్, బీజేపీ. ఇప్పుడు ఏ పార్టీ అయినా ముందుకు వచ్చి ప్రజల కోసం ఎన్నుకున్న మనుషులు ప్రజల కోసం చేస్తే వాళ్ళని మనం ఎంచుకోగలుగుతాం. వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు మనం ఏదైనా చేయగలుగుతారు అనే ఆ తత్వం అనేది పార్టీ నాయకుల దగ్గర 3 పార్టీలలో ఏ పార్టీ అనేది ఏమి లేదండి. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏ విధానం అనేది లేదు. సమస్య లేదు దాంట్లో. దీన్ని విమర్శించే అనే విధానం అనేది ఏం లేదు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత మేరండి. ఎందుకంటే చెప్పంగానే వచ్చి అందుకుంటున్నారు, దాన్ని పరిష్కార మార్గం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విధానం అనేది వచ్చింది. కొంతమేరకు ఏంటంటే సూసాయిలు వస్తారు, ఇది చెయ్యండి అని చెప్పిపోతారు. అది నాణ్యతగా ఉందా లేదా అనేది వాళ్ళు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ డబ్బులు పెట్టినా, ఏది పెట్టినా, ఏ విధానం చేసినా కూడా దాన్ని పర్టికులర్గా ఈ కండిషన్గా చేస్తున్నాడా లేదా విధానం అయితే లేదు. సో మరి కొత్తగా ఏమైనా ఆలోచిస్తున్నారా? బీజేపీ కూడా ఉంది కదా. బీజేపీ అంటే ఏం లేదండి. 100% బీజేపీ నాయకులు వచ్చింది లేదు, బీజేపీ వాళ్ళు చెప్పింది అయితే లేదు.
సో ఉంటే పోటీ ఉంటే కాంగ్రెస్ కి కాంగ్రెస్ ఒకటి బీఆర్ఎస్ అవి రెండే వాళ్ళు ఏదైనా మీరైతే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనుకుంటున్నారు? నేనైతే ఇంతకు ముందు పాలన అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కొంచెం మేలండి. సో 6 గ్యారెంటీలు అన్నారు, ఏమైనా వస్తలేదా మరి? ఈ 6 గ్యారెంటీలు అనేది మేమైతే ఎప్పుడు ఏది పొందింది కాదు, మేము ఏది చేసింది కాదండి. ఉన్న వాస్తవం అయితే నేను దగ్గర 22 సంవత్సరాల నుంచి ఓటు వేస్తానే ఉన్నాను. ఓటు రోజు ఓటు వేసేస్తాను. ఏదైనా హక్కుగా ఉంది అని అంటే పలానా మా ఏరియాకి వస్తే నేను నిబంధిస్తాను. ఎందుకంటే ఇది మాకు నడవట్లేదు, ఇది నాకు చేయట్లేదు అని నేను డైరెక్ట్గా అడుగుతాను. ఆ రోజుకి అయిపోద్ది అంతే, ఇంకా తర్వాత ఏముండదు. అంటే ఉచితాల మీద మీ అభిప్రాయం? అవన్నీ ఇంకా చెప్పుకునే కావండి. అవన్నీ ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో ఏం మనకైతే తెలియదు. ట్యాక్స్ కట్టేది మనం, పొందేదానంటే ఇంకా అది మనం చెప్పేది కాదులేండి. అది వివరంగా చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. ఏ రాజకీయ నాయకుడు పలాంది అని అంటే మనం ఉండే ఏరియాలో ఇది కరెక్ట్గా చేశాడు అని అనుకునే దానికి ఒక తత్వం మాకు అనిపించాలి. యాజ్ పర్ ఓటు వేస్తున్నాం కాబట్టి ఆ నింద ఎప్పుడైతే మన నాయకుడు బాగా చేస్తున్నాడు రా మనకి ఇబ్బంది అనుకున్నప్పుడు మన ఏరియాకి వచ్చి బాగా చేస్తున్నాడు అని అంటే ఆయన గుండెల్లో పెట్టుకుంటాం. అది లేనప్పుడు ఏం చెప్తాం? ఏమి ఉండదు కదా. సో మరి ఇప్పుడు కొత్తగా ఎస్ఐఆర్ వచ్చింది సార్. ఓట్లు అంటే డబల్ ఓట్లు ఉన్నాయి కానీ దొంగ ఓట్లు కానీ ఉన్నాయి, చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. దాన్ని ఏంటంటే ఏ నాయకుళ్ళు ఎట్లా పట్టారు, ఏ విధంగా పెట్టారు, ఇది ఉంచచ్చా లేదా, వాళ్ళ ఇంటికి పోయి ఎంక్వైరీ చేసేసి వీళ్ళు దానికి అర్హుడా లేదా అనే విధానం అయితే లేదు. ఏ పార్టీ వాళ్ళు ఉన్నారంటే మా వాళ్ళు తీసేయడానికి లేదు, మా వాళ్ళు తీసేయడానికి. ఇక్కడ రాజ్యం అంతా అట్టే ఉంది. నేను ఇక్కడే కాదు, అన్ని చోట్ల నేను చూశాను. ఆ రాజ్యం అయితే లేదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా సర్వే అని పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు, వచ్చారు రాసుకుంటూ పోతున్నారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఏంటి పొజిషన్ ఏంటి, ఇక్కడ నువ్వు సొంత ఇల్లా లేకపోతే ఏ విధంగా ఉన్నావా అనేది విధానం అయితే లేదు. జస్ట్ ఎంక్వైరీ చేస్తున్నారు, రాసుకొని పోతున్నారు అంతే. ఉన్నాడా దొంగ ఓటరా లేకపోతే అది లేదంటే అది చెప్తుంది. ఓట్ ఫర్ హక్కు అని అన్నప్పుడు ఆ నిబంధన కూడా ఎవరైతే మనిషి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారంటే ఏంటి విధానం ఏంటి అనేది అసలు లేనే లేదు. నాయకత్వం లక్షణాలు అనేది ఎవరన్నా రాజకీయ నాయకుడు అని వస్తున్నాడంటే వచ్చేస్తారు. వాళ్ళు ఎమ్మటే 50 మంది 100 మంది ఎమ్మటే వస్తూ ఉంటారు. ఇది చేయాలంటే అందరు పక్కన ఉన్న వాళ్ళంతా ఆడిచ్చేస్తారు అంతే. రెండో రోజు వస్తారు, ఇట్లా చేసేస్తారు. నేను చెప్తాను, డ్రైనేజ్ దగ్గర సిమెంట్ చేసేస్తాడు, తెల్లారిపోతూనే వెళ్ళిపోతుంది. ఉన్న రోడ్లు చిన్నవి అయినా కూడా ఒకటి ప్రాబ్లం, బస్సులు వస్తూ ఉంటాయి, పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు, ట్రాఫిక్ అని పెరిగిపోతూనే ఉంటుంది. ఈ ట్రాఫిక్ వల్ల ఏందనంటే నాణ్యతమైన వర్క్ చేశారు అని అంటే శాశ్వతంగా పడి ఉంటుంది. దానివల్ల ఏంది, డ్రైనేజీ పాడైపోయినామంటే ఏముందో, ఫుల్ వర్షం వచ్చిందంటే డ్రైనేజీలు నీళ్ళు అయిపోతాయి, బ్లాక్ అయిపోతాయి. దానివల్ల కంపు విధానం అంతా రచ్చరచ్చ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.